పొలంనేరు నియోజకవర్గంలో స్థానికంగా ఇక్కడ మంత్రి ఉన్నప్పటికీ పెద్దపంజాని మండలంలో పెద్దపంజాని పంచాయతీ భద్రాచలంలో చూస్తుంటే ఈ దుస్థితి ఎక్కడ కానీ కాలువలు లేవు, రోడ్లు వేయలేదు. ఇలాంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులన్నింటినీ కూడా సగం ప్రభుత్వం సొంతంగా చేసి సగం మాత్రమే నామం మాత్రమే రోడ్లు కేటాయించి కూడా మనం ఈ పర్యటనలో తెలుసుకున్నాం. ఎందుకంటే దానికి ఆధారాలన్నీ కూడా ఈరోజు ఈ పర్యటనలో భాగంగా ఈ రోడ్లు చూస్తే మనకు బాగా తెలుస్తున్నాయి. ఇక్కడ నివసిస్తున్న వాసులందరూ కూడా ఎంతో మంది రోగాలు బారిన పడి హాస్పిటల్కి వెళ్ళి వేలాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా మళ్ళీ రోగాల్లోనే వాళ్ళ జీవితాంతం గడిచిపోతా ఉందని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికైనా రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, మా ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేస్తారని ఈ భద్రాచల ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తాం. ఖచ్చితంగా గతంలో లాగా మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని కూడా అందరూ జరుగుతుంది. స్థానికంగా అయితే మంత్రి గారు చెప్పారు అభివృద్ధి చాలా బాగా చేశామని. నిజంగానే ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు, బాగా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు. ప్రజలకు ఎక్కడా మేలు జరగకుండా పేపర్లకు మాత్రమే, టీవీలకు మాత్రమే పరిమితమైపోయి ఈరోజు కూడా కొన్ని గ్రామాల్లో చూసాం. మహిళలందరినీ కూడా ఒక చోటకు చేర్చి డోక్రా అక్క చెల్లెలందరికీ కూడా పసుపు ఏదో స్మార్ట్ ఫోన్ అన్ని ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ పిలిపించి మీకు 2014 ముందుండే వాళ్ళకి మాత్రమే 2000 ఇస్తాం, మీరు కొత్తగా జాయిన్ అయ్యారు వాళ్ళకి ఇవ్వము, అది కూడా ఎవరికి ఇప్పుడు కాకుండా విడతల వారీగా ఇస్తాం, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇవ్వండి అని వాళ్ళ దగ్గర ఉన్న డేటాలన్నీ కూడా సేకరిస్తూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరి ఓట్లు కూడా తొలగిస్తూ రానున్న ఎన్నికల్లో మహిళలందరికీ కూడా ఏదో 5000 10,000 డోక్రా గ్రూపులో ఉన్న వాళ్ళకందరికి కూడా రద్దు చేకూర్చి వాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకోవాలని క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు ఇక్కడ పనిచేస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 58 సంవత్సరాలు పూర్తయితా ఉంది. ఎవరికైనా అక్క చెల్లెలకు న్యాయం చేశారా అని అడుగుతున్నాం. ఏ డోక్రా మహిళకన్నా న్యాయం చేశారా? లేదు. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తానంటాడు. ఆ 10,000 ఎప్పుడు ఇస్తాను అంటే 4 విడతలుగా ఇస్తాను, 2,000 ఇస్తాను, 3,000 ఇస్తాను. ఆఖరికి ఈరోజు జరిగిన డోక్రా మహిళల సమావేశాల్లో అందరూ కూడా చాలా బాధాకరం వ్యక్తం చేశారు. మమ్మల్ని పిలిచి ఊరికేనే కూర్చోబెట్టుకుని ఊరికే పంపించారు. అకౌంట్ నెంబర్లు దాన్ని చెప్పారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తీసుకోరండి, మీ ఆధార్ నెంబర్లు తీసుకోరండి, మీ ఓటర్ ఐడి తీసుకోరండి, మీరు ఎవరికి ఓట్లు వేస్తారు, ఇవన్నీ కూడా మభ్య పెట్టడానికే. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అన్నీ కూడా అబద్ధాలు నూరిపోస్తున్నారు ప్రజలకి, డోక్రా మహిళలందరికీ కూడా. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ రానున్న ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా పొలంనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.